భక్తి, జ్ఞానం ఈ మూడు ఉండాలి. చూడండి, ఒక పక్షి ఎగరాలనుకోండి, రెండు రెక్కలు, ఒక రెక్క ఉంటే సరిపోదు, ఇంకో రెక్క ఉండాలి. రెండు రెక్కలు ఉన్న తోక సరిగ్గా లేకపోతే ఎగరలేదు. అదేవిధంగా మనకి ఋషులు, మనకు ఉపనిషత్తు చెప్తుంది ఏంటంటే కర్మ, భక్తి, జ్ఞానం మూడు ఉంటేనే ఆ మోక్ష సాధనాన్ని చేరుకోగలము. ఈ కర్మ, భక్తి అనేటటువంటివి రెండు కూడా రెక్కలు లాంటివి, ఆ జ్ఞానం అనేది తోక లాంటిదయ్యా. ఆ విధంగా మూడు ఉంటే మోక్షాన్ని చేరుకోవచ్చు అని. అందుకని మనం కర్మలో భాగంగా హోమాలు, పూజాలు, కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. భక్తి అంటే ఇదివరకు చేసిన పారాయణ, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, హనుమాన్ చాలీసా, భగవంతుడి యొక్క స్తోత్రాలు పారాయణ చేస్తున్నాం. ఇక జ్ఞానం, జ్ఞానం అంటే ఏమంటే మన గురించి చెప్పేదే జ్ఞానం, ప్రపంచం గురించి చెప్పేది జ్ఞానం కాదు. ఇటువంటి జ్ఞానం అంతా కూడా మనకు ఉపనిషత్తుల్లో లభిస్తుంది. అటువంటి జ్ఞానంలో భాగంగా సత్సంగంలో భాగంగా ఒక అమ్మగారు పంచభ్రమ నివృత్తి అదొక సబ్జెక్ట్ అన్నమాట. భ్రమ అంటే భ్రాంతి, అంటే ఉన్నదానికి లేనిదానిగా, లేనిదానిని ఉన్నదానిగా తెలుసుకునేదాన్ని భ్రమ అంటారు. ఏంటి, నేను ఏదో భ్రమలో అనేసాను అంటే అది నిజం కాదు, అది సత్యం కాదు. అసత్యాన్ని సత్యం అనుకోవడం, సత్యాన్ని అసత్యం అనుకోవడం, దాన్ని భ్రమ అంటారు. ఈ ఆత్మజ్ఞానం కలగకుండా మనకి 5 భ్రమలు ఆడుతున్నాయి, పంచభ్రమలు. ఆ పంచభ్రమల్ని నివృత్తి అంటే తొలగించుకున్నట్లయితే ఆ భ్రమ తొలగి సత్యం కనుక తెలిస్తే తప్పకుండా జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం అనేది ఈ సబ్జెక్ట్ విషయం అన్నమాట. పంచభ్రమ నివృత్తి నిరూపణలోని ఆ సబ్జెక్ట్ పేరు. దాని కనుక బాగా అర్థం చేసుకుంటే తప్పకుండా ఆత్మజ్ఞానం కలుగుతుందని అక్కడ కృషి చెప్తారు. ఏమిటండి అసలు ఈ పంచభ్రమలు అంటే, మొట్టమొదటిది అంటే వరుసగా చెప్తారు ఆ భ్రమ ఏంటి, దాని విషయం ఏంటి, దాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి, అది ఎట్లా తప్పని చెప్తారు. ప్రస్తుతానికి ముందు పేరు తెలుసుకుని సబ్జెక్టులోకి ప్రవేశిస్తే మంచిది. అయితే ఇది మనకి గురు శిష్యుల సంవాదంగానే సాగింది. ఎక్కడైనా జ్ఞానం ఎవరికి వారు తెలుసుకునేది కాదు. కాబట్టి ఇక్కడ శిష్యుడి పేరు నిధాగుడు అని ఒక శిష్యుడు. అట్లాగే వారి గురువు గారి పేరు రుభు మహర్షి. నిధాగుడు అనేటటువంటి శిష్యుడికి రుభు మహర్షి అనేటటువంటి గురువుకి సాగినటువంటి సంవాదమే ఈ యొక్క పంచభ్రమ నివృత్తి. ఇది ఎక్కడుందండి అంటే అన్నపూర్ణోపనిషత్తు అని ఒక ఉపనిషత్తులో మొదటి భాగంలో ఉంటుంది ఈ పంచభ్రమ నివృత్తి. కథ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే, మొట్టమొదట ఈ యొక్క నిధాగుడు అనేటటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన రుభు మహర్షి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఈ విధంగా ప్రార్థిస్తారు. నిధాగో నామ యోగీంద్ర రుభుం బ్రహ్మ విద్యాం వరం ప్రణమ్య దండవద్భూమ ఉత్తాయ సపునర్ముని అని మొట్టమొదటి మంత్రం ఆ యొక్క ఉపనిషత్తులో. ఏమిటి అంటే నిధాగో నామ యోగీంద్ర, నిధాగుడు అనేటటువంటి యోగీంద్రుడు రుభుం బ్రహ్మ విదాంబరం, బ్రహ్మ విద్యను తెలుసుకున్నటువంటి రుభు మహర్షి అనే ఆయన దగ్గరికి వెళ్ళినారు. వెళ్ళి ఏం చేశారు, మొదటంటే ప్రణమ్య దండవద్భూమ, ముందు సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నారంట. అది గురువు దగ్గరికి వెళ్ళిన వెంటనే చేయవలసినటువంటి ప్రథమ లక్షణం, శిష్యుడిగా ఉండవలసింది సాష్టాంగ నమస్కారం చేయడం. అట్లాగే ఈ నిధాగుడు అనేటటువంటి యోగీంద్రుడు రుభు మహర్షి అనేటటువంటి గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేసి ఉత్తాయ పైకి లేచారు. పైకి లేచి పునర్ముని, అప్పుడు వారితో మాట్లాడారు. ఏమని అంటే ఆత్మతత్వం అను బ్రూహి, బ్రూహి అంటే చెప్పండి. ఏం చెప్తారు అంటే ఆత్మతత్వం, ఆత్మతత్వాన్ని గురించి నాకు బోధించండి. ఇత్యేవం ప్రచ సాదరం, ఏదో ఊరికి 4 మాటలు చెప్పేయడం కాదు, మొత్తం కూడా నాకు చెప్పండి. కయోపాసనయా బ్రహ్మ, ఏ ఉపాసన చేస్తే, దేనిని మేము నేర్చుకుంటే ఈ దృశ్యం ప్రాప్తవానపి, ఆ బ్రహ్మ జ్ఞానం మోక్షం మాకు కలుగుతుందో దానిని గురించి ఉపదేశించండి. తామే బ్రూహి మహావిద్య, ఏ ఉపాసన చేసినట్లయితే ఆత్మజ్ఞానం కలుగుతుందో అటువంటి మహావిద్యని బ్రూహి చెప్పండి. దాని ద్వారా నాకేమి లాభం అంటే మోక్ష సామ్రాజ్యదాయిని, మోక్షాన్ని ప్రసాదించేటటువంటి విద్యను మాకు తెలియచేయండి అన్నారు. ఏ గ్రంథమైనా ప్రారంభం ఏముందో కొన్ని లక్షణాలు ఉన్నారు. అందులో వేదాంత గ్రంథానికి ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే మంగళాచరణము అంటారు. మొట్టమొదటి మంగళాచరణం అంటే ఏమిటి అంటే నిర్విఘ్న కామో పరిసమాప్తి మంగళాచరణం ఆచరే. ఈ గ్రంథం మొదలుపెట్టారు కదా, దీనికి ఎటువంటి ఆటంకము కలగకుండా నిర్విఘ్నంగా అది సమాప్తం అవ్వాలి అంటే మంగళాచరణం ఉంటేనే సమాప్తం. అంటే మనం ప్రార్థన చేసి ప్రారంభిస్తాం కదా, ఏమని చేసినా. అదే విధంగా ఉపనిషత్తుకి, వేదాంత గ్రంథాలకి ప్రార్థన ఏంటి అంటే మంగళాచరణం
మొట్టమొదటి ఒక నమస్కార పూర్వకంతో ప్రారంభించిన మంగళమే, లేదు ఒక ఆశీర్వాద పూర్వకంగా